సందర్భంలో అతి ప్రచారం చేసిన వాళ్ళు అతి ప్రచారం చేశారు. అవును. ఇప్పటికీ నవనగరాలు ఏమైపోయినాయో తెలియదు, నవనగరాలు ఉన్నాయని చెప్తున్నారు, ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇక్కడ పాప నగరాల కన్నా తెలుసోలేదు తెలియదు బేసిక్. అవును. అట్లాగే ఇదైనా అంతే. ఈనాడు జ్యోతోళ్ళు అయిపోయింది ఆల్రెడీ న్యాయశాఖ నుంచి క్యాబినెట్లోకి వెళ్తోందని రాశారు, వీళ్ళు న్యాయశాఖే తిప్పి పంపించిందని రాశారు. అదే కదా మరి. పాపం చంద్రబాబు గారు చెప్పరు, లోకేష్ గారు చెప్పరు, పవన్ కళ్యాణ్ గారు నారాయణ చెప్పరు, గారికి తెలియదేమో. నారాయణ గారికి తెలియదు. అక్కడ మోడీ గారికి నువ్వు అమిత్ షాకి కూడా తెలియట్లా. అది ఆ శాఖల మంత్రి అయినటువంటి మేఘ్వాల్కి నువ్వు కిరణ్ రిజిజులకి తెలియట్లా. ఈనాడు జ్యోతికి తెలుస్తుంది, సాక్షికి తెలుస్తుంది. ఇది ప్రాబ్లం. అదే కదా. కానీ ఒకటి సార్, రైతుల ఆశలతో ఆడుకుంటున్నారా ఈ చట్టబద్ధత పేరుతో? అమరావతి ప్రాంత రైతులు ఎవరికి ఎలా ఉన్నా, అవసరం ఎలా ఉన్నా, వాళ్ళకైతే అవసరం ఒక భరోసా కూడా చట్టబద్ధత అనేది. ఇదిగో అదిగో అని తాత్సారం చేస్తుందా ప్రభుత్వం, లేదంటే వాళ్ళ ఆశలు నీరుగారిస్తుందా ప్రతిపక్షం? ప్రభుత్వం చెయ్యాలనుకుంటున్నది కానీ అక్కడ ఆశ ఎక్కువ పెట్టుకోకూడదని నేను చెప్తున్నది. ఇప్పుడు అంటే అవసరం కాదు సార్, వాళ్ళు ఆశను కూడా అనుకోవడానికి లేదేమో. వాళ్ళకి అవసరం, వాళ్ళ భూములు ఇచ్చారు, వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్లు తీసుకున్నారు, రేపు అవి డెవలప్ అవ్వాలంటే చట్టబద్ధత కలిగితేనే వాళ్ళకి ఒక భరోసా, అది వాళ్ళ అవసరం. ఇప్పుడు హైదరాబాద్కి చట్టబద్ధత ఎవరైనా రాసి ఇచ్చారా? నిజాం నవాబు నుంచి బెంగళూరుకి ఎవరైనా రాసి ఇచ్చాడా? క్యాపిటల్ ఈజ్ క్యాపిటల్ ఆటోమేటిక్గా. అమరావతికి అది కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను మారుస్తానని జగన్ అన్నాడు కాబట్టి దాన్ని టాపిక్గా తీసుకుంటున్నారు అంతే. అవును, అదొక భయం ఉంటది కదా, రేపు ప్రభుత్వం మారితే మార్చేస్తారేమో. ఎందుకు మారకూడదు? ఇప్పుడు రాష్ట్రాన్ని కలిపింది పార్లమెంట్ చట్టం ద్వారానే, విడదీసింది పార్లమెంట్ చట్టం ద్వారానే, తమిళనాడు నుంచి విడదీసింది పార్లమెంట్ చట్టం ద్వారానే. రాజధాని మార్చకూడదని చట్టం ఏం లేదే. ఇదివరకు గాంధీనగరం, తర్వాత న్యూ గాంధీనగరు,